విందాం. అజయ్ సజ్జ గారు మీరు చెప్పండి, ఎక్కడైనా సరే అంటే మీ ప్రశ్నకి సమాధానం తీసుకుందాం. అజయ్ సజ్జ గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు 300 మందితో వస్తుంటే 2000 మంది పోలీసులు అది ఎందుకు అంటున్నారు? పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, లేదంటే కొంతమంది చనిపోతున్నారు, వాళ్ళ గాయాలు జరుగుతున్నాయి, ఆ మాత్రం అక్కడ ఆయనకి ప్రొటెక్షన్ కావాలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకూడదు కదా, దానికోసం నేను అనుకుంటున్నాను. మరి మీ కామెంట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలు, ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా, ఇద్దరికి కూడా గుడ్ ఈవినింగ్. చందు గారు, ఈ రోజు నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయ రైతులు పరామర్శించడానికి బంగారుపాళ్యం యాడ్కి వెళ్ళాడు. సార్, పొద్దున్న నుంచి జరిగిన విజువల్స్ ఎక్కడన్నా సరే రైతన్నలతోటి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా మాట్లాడారా? ఈవెన్ చిన్నపరెడ్డి గారి దగ్గర విజువల్ ఉన్నా సరే తెప్పించి చూపించవచ్చు డిబేట్ అయిపోయే లోపల. ఎక్కడన్నా సరే ఏ ఒక్క రైతన్నతోటన్నా కూర్చొని, లేకుంటే వాళ్ళతోటి కూర్చొని అసలు ఏంటి మీ సమస్య, ఎందుకు ధర తగ్గిపోయింది, ఏంటి మీ బాధ, ఏంటి మీ ఆవేదన, మీకు ఏం చేయాలి, నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఫీల్ అవుతున్నాడు కదా, ఏం చేయాలి నేనే, కనీసం ఏ ఒక్క రైతుతో అన్న మాట్లాడిన ఒక్క విజువల్ నేను పొద్దున్నుంచి చూశాను సార్. సాక్షి మొత్తం చూశా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక్క రైతన్నతో మాట్లాడింది లేదు. చుట్టూ జనం, వీళ్ళు జనాన్ని పోగేసుకొని విపరీతంగా జగన్కి జనబలం ఉంది, జగన్ పెద్ద తోపు తురుమని చూపించుకునే దానికి బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు వీళ్ళే పొద్దునన్నారు ఆంక్షలు పెడతారా, మార్కెట్ యార్డ్లోకి 500 మందే వెళ్ళాలా, హెలిప్యాడ్ దగ్గరికి 30 మందే వెళ్ళాలా, ఆంక్షలు పెట్టి జగన్ అడ్డుకుంటారా అని వీళ్ళే మాట్లాడతారు. లేదు, 30 మంది కాకపోతే 30,000 మంది పొంది హెలికాప్టర్ దగ్గరికి తొక్కిపడేయండి జగన్మోహన్ రెడ్డిని, ఎవడు ఆపుతాడు మిమ్మల్ని? ఈరోజు చంద్ర గారు ఇంకొక విజువల్ చూశాను నేను, వినండి చిన్నపరెడ్డి గారు, ఇంకొక విజువల్ చూశాను చందు గారు నేను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ వాళ్ళ నాయకులు కూడా లేరు. ఇందాక ఆ మార్కెట్ యార్డ్ లో జనం మధ్యలో నలిగిపోతున్నాడు జగన్, వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తల మధ్య బతిలాడుకుంటాడు, పక్కా జరగండి రా బాబు మీరంతా అని. కనీసం ఈ రోజు ఆయన మీడియా తోటి రైతుల గురించి మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి వినపని కూడా వినపడట్లా. ఎందుకంటే అనుకున్న కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారంటే జై జగన్ సీఎం జగన్, జై జగన్ సీఎం జగన్. ఈ నినాదాల కోసం ఇంత రచ్చ చేసి, ఇంత హడావిడి చేసి, ఇంత బల ప్రదర్శన చేసి ఇక్కడ దాకా రావాలా? నువ్వు తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు, ఎందుకు మామిడికాయ రేట్లకి నువ్వు ధరలు కల్పించట్లేదని అక్కడ కూర్చొని మాట్లాడి బాధలన్నీ ఉండవు కదా. ఈరోజు నేను పెద్దలు చిన్నపరెడ్డి గారికి కూడా విన్నవించుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరి ద్వారా? మీ కార్యకర్తల మధ్య నుండి. ఎందుకంటే మీలో ఎవరికి కూడా క్రమశిక్షణ లేదు. అక్కడ ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడికి వీళ్ళు ఇట్లా నీట్ గా ఒక రోప్ పార్టీ మాదిరి ఉండి మా నాయకుడి మీద ఏగా వాళ్ళకుండా చూసుకోవాలనుకునేటట్టు ఉండాలా. మీరే క్రమశిక్షణ మీరి. ఒకడు షర్టు కాలర్ లాగుతాడు, ఒకడు చెయ్యి లాగుతాడు, ఒకడు చేతుకున్న ఉంగరం లాగుతాడు, ఒకడు జుట్టు లాగుతున్నాడు, ఒకడు వీపు మీద టప్పా టప్పా కొడుతున్నాడు. ఆ విజువల్స్ అన్ని చూసుకుని చిన్నపరెడ్డి గారు మొత్తం మీ కార్యకర్తలే పిసికేస్తున్నారు జగన్ని. చుట్టూ కనీసం ఆ చిత్తూరు జిల్లాకి సంబంధించిన ఒక్క నాయకుడు ఆయన జగన్ పక్కన ఉండాలిగా. ఏమైపోయారు వాళ్ళంతా? ఆ పోతే పోనీలే మాకెందుకు మధ్యలో ఏదో వాళ్ళంతా జగనే ఉన్నాడు కదా, జగనే మాట్లాడుకుంటాను వదిలేసి వెళ్ళిపోయారా? ఈరోజు ట్రాక్టర్ డ్రైవర్లను పిలిపించి కొట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అబద్ధాలు చెప్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది, మంత్రి గారు చెప్పారని మాట్లాడుతున్నారు. సార్, విజువల్స్ ఈరోజు పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరా ఎగరేస్తే, మేము తీసింది కాదు, ఒక విఐపీ వచ్చాడు కాబట్టి పోలీస్ అధికారులు ఒక డ్రోన్ కెమెరా ఎగరేస్తే ఆ డ్రోన్ కెమెరాలో చిక్కిన దర్శనం అవన్నీ కూడా, చిత్రాలు అవన్నీ కూడా, ఒక మామిడి తోటలో 5 ట్రాక్టర్లను అప్పుడు దాకా పెట్టి జగన్ కాన్వే రాగానే ఆ ట్రాక్టర్లన్నీ బయటకు తీసుకొచ్చి వాటికి వైసీపీ జెండాలు పెట్టి వాటిని తొక్కించుకుంటూ పోతే ఇది పైశాచికత్వం కాదా చిన్నపరెడ్డి గారు? చిన్నపరెడ్డి గారు, ఒక విషయం చెప్తాను సార్, మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటారు, నాకు తెలియదు కానీ నేనైతే రైతు కుటుంబీకున్నే. 6 గాళ్ళు కష్టపడ్డ రైతన్న ఏ ఒక్కడు కూడా ఇంత నీచాతిరీతంగా ప్రవర్తించాడు సార్. సార్, వాళ్ళకి కడుపు మండితే 1 కిలో కాయలు, లేకుంటే ఒక 10 కిలోల కాయలు, లేకుంటే ఒక 50 కిలోల కాయలు రోడ్డు మీద పెట్టి వాటిని పెట్టి నిరసన తెలియజేస్తారు. కానీ ట్రాక్టర్లు మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తొక్కి దాంట్లో మళ్ళీ మీ కార్యకర్తలు ఆ మామిడికాయలు ఎక్కి తొక్కి, ఇంత పైశాచికత్వమా? ఇదా రైతుల్ని పరామర్శించే చీరు చిన్నపరెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించండి, ప్రేమించండి, గుండెల్లో పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి. కానీ రైతుల ముసుగులో ఈ రోజు మీరు రైతులు కలిసారా? వచ్చింది రైతుల ఒక్క రైతన్నా సరే, ఒక్క రైతన్నా సరే నిజంగా 6 గాలం కష్టపడి పంట పండించిన ఏ ఒక్క రైతన్నా సరే ఈరోజు జగన్ పక్కన నించున్నాడా? రైట్ ఉంటే చూపించండి. విజువల్స్ ఒక్కటంటే ఒక్క విజువల్ చూపించండి. వీడు పలానా రైతు, వీడు పలానా పంట పండించడం చూపించండి. ఒక్కొక్కడికి బిర్యానీ పొట్లాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇదే పరామర్శ అంటే వీడు రైతు వాడు రైతు అని చెప్పేసి రైతులను గౌరవించి మాట్లాడే సంస్కారం కూడా లేనటువంటి గౌరవాల గురించి మీరు మాట్లాడొద్దు. ఇంకా ఒక్క రైతు నన్ను చూపి అంటున్నా,
వచ్చిన వాడు రైతా? ఒక్కసారి రైతు కావాలంటే కాదు. మీరు మాట్లాడినటువంటి ఒక్కడు కూడా విజువల్స్ రైతు ఎందుకు లేడు అక్కడ. తీసుకోమని చెప్పండి, ఒక్క మీ సైకో నిమిషానికి బ్యాచ్, సంబంధించి. మీ సైకో బ్యాచ్ రైతులతో మొత్తాన్ని తీసుకొచ్చారు అక్కడికి. సంస్కారంగా ఇదే మాట్లాడేటటువంటి పరామర్శలు అంటే అర్హత లేనటువంటి నేను ఇప్పుడు మీలాంటి అడుగుతున్నా వాళ్ళందరూ చిన్నప్పటి గారు కూడా మిమ్మల్ని. తీసుకొచ్చి ఒక్క మా రైతులతో ముందు అసలు జగన్మోహన్ మాట్లాడుతూ రెడ్డి గారు ఇలానే మాట్లాడిన ఉంటది. విషయాలు ఒక్కటి ఉంటే నాకు చూపించండి. ఒక్క రైతులను రైతులతో అసలు గౌరవించడం జగన్మోహన్ రెడ్డి గారు రైతు మాట్లాడిన కుటుంబం విషయాలు ఉంటే తీసుకొచ్చారన్నావు. బయట పెట్టండి. నోరుంది కదా ఎవరిని అని పరామర్శించాడు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? నోరుందని చూపించండి. ఒక్క మాట్లాడటం రైతులతో కాదు. మాట్లాడిన విజువల్ చూపించండి. మీరు తెప్పిండి, ఒక విజువల్ తెప్పించండి, కలపండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి రైట్ చెప్పండి. రైట్ అజయ్ గారు ఒక్క నిమిషం, చిన్నప్పరెడ్డి గారు రైట్. ఇదిగో విజువల్స్ చూడు, ఏం కావాలి నీకు? ఆయన రైతులతో మాట్లాడింది ఆయన పక్కన నిల్చున్న వ్యక్తుల గురించి కాదు. రైతుల్ని పరామర్శిస్తున్న రైతులతో మాట్లాడేది ఉండాలా? ఏదది? మీకు ఏదది? నెత్తికెక్కి మీరు ఏది పడితే అది మాట్లాడి ఏదది? రైతులతో మాట్లాడిన వీడియో ఎక్కడ రైతుల్ని చూపించండి? ఏది పడితే అది ఫోటో మాట్లాడేసి చూపించడం కాదు. అవహేళన రైతులతో మాట్లాడిన వీడియో ఎక్కడ ఉందో చేయాల్సిన చూపించండి నాకు. రైతులు ఫోటోలు చూపించడం కాదు, రైతులతో మాట్లాడిన వీడియోలో చూపించండి. రైట్ 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 అజయ్ గారు ఒక్క నిమిషం, అజయ్ గారు చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం. మిర్చి రైతులకు అలాంటి బాధలే ఉన్నాయి. ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి వాళ్ళు నీవు అలా మాట్లాడటం చిన్నప్పరెడ్డి గారు, చిన్నప్పరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట్లాడేటటువంటి అర్హత నీకుందా? క్షమాపణ చెప్పు. రైట్ 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 మాట్లాడదాం. మనకి ప్యానెల్లో ఇంకా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి గారు పోతే రైట్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినా మాట్లాడు మనం. రైట్ 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 మీతో మళ్ళీ మాట్లాడతాను, మీ ఇద్దరితో మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతాను, మాట్లాడదాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో మాట్లాడతాం. రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా అంటే ఇందాక